హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. మనకి తెలంగాణ ఈఏపీ సెట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందేమో అని చూస్తే ఇంతవరకు లేదు. బట్ ఈరోజు మనకి ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేటు. సో, ఎవరెవరైతే 15థ్ లోపు ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసి, అదేవిధంగా ఆహ్, ఆన్‌లైన్ రిపోర్టింగ్ గూడా చేశారో, ఫీజ్ పే చేసి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేశారో 15థ్ అండ్ నిన్న గూడా కొంత టైం ఉండే ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడానికి. సో, ఎవరెవరైతే చేశారో నిన్నటి వరకు సీట్ క్యాన్సిల్ చేసుకోకుండా ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. సో, చాలామంది ఇప్పటివరకు ఈ ఫోర్త్ ఫేజ్ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఇంకా వెయిట్ చేయాల్సిన టైం అయితే లేదు మనకి. ప్రస్తుతానికి ఈరోజు మీరు కాలేజ్ ఎక్కడైతే మీకు సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్‌కి వెళ్ళి ఈరోజు ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయండి. అయితే దీంట్లో కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే మేము ఈ కాలేజ్‌లో సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేస్తే మాకు రిటర్న్ ఇస్తారా అని జెప్పేసి. సో, డెఫినిట్‌గా రిటర్న్ ఇస్తారండి. ఫోర్త్ ఫేజ్ గనక ఉన్నట్లయితే ఒకవేళ ఆ ఫోర్త్ ఫేజ్‌లో మీకు వేరే కాలేజ్‌లో సీట్ వచ్చినట్లయితే మీకు డెఫినిట్‌గా ఆ సర్టిఫికేట్స్ రిటర్న్ చేస్తారు. అది చెయ్యాలి. అది రూల్ అనమాట. ఓకే. సో, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇంకా ఆ తర్వాత కొన్ని కాలేజెస్‌లో డిఫరెంట్ టైప్స్ 8,000, 10,000, 15,000, 20,000 ఇలా కొన్ని ఫీజులైతే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. జాయినింగ్ టైమ్‌లో. సో, ఆ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుందా అనంటే దాదాపు అది రాదనే చెప్పాలి. సో, మీరు ఈ ఫీజు పే చేసేటప్పుడు గానీ, లేదంటే సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు గానీ, ముందుగా ఒక మాట వాళ్ళని అడిగి చూడండి. సో, ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే మాకు ఈ ఫీజు గానీ అండ్ సర్టిఫికేట్స్ కానీ రిటర్న్ చేస్తారా? చేయరా? అనేసి వాళ్ళని ఒకసారి అడిగి అప్పుడు మీరు ఆహ్ సబ్మిట్ చేయండక్కడ. సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇస్తారా? ఇవ్వరా? ఏంటి? అనేది వాళ్ళు ఆ కాలేజీని బట్టి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో డీటెయిల్‌గా ఒకసారి ముందే కనుక్కోండి. మీరు టెన్షన్ పడి ఇస్తారా? ఇవ్వరా? అని ఇవన్నీ అడగడం కంటే డైరెక్ట్‌గా ఈరోజు కాలేజ్‌కెళ్ళిపోండి. ఎవరెవరైతే ఇప్పటివరకు ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదో, సో వాళ్ళంతా గూడా కాలేజ్‌కెళ్ళిపోయి అక్కడ ఇచ్చే ముందు కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు అడిగి చూడండి ఒక మాట. సో నాకు తెలిసినంత వరకైతే సర్టిఫికేట్‌లు రిటర్న్ ఒస్తాయి. బట్ మీరు కట్టిన ఫీజు మేబీ రాకపోవచ్చు. అండ్ హాస్టల్‌కి సంబంధించి అయితే అది ఇంక మనం చెప్పలేము. హాస్టల్‌కి మీరు ఫీజ్ పే చేస్తే ఒకవేళ హాస్టల్ అంటే కాలేజ్ మారిపోయినట్లయితే ఇంక అక్కడ హాస్టల్ గూడా ఉండదు గదా! మీకు అవసరం లేదు గదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీ ఫీజు హాస్టల్ కట్టిన ఫీజు అదంతా 1 ఇయర్ ఫీజు ముందే తీసుకుంటున్నారు గాబట్టి, ఆ ఫీజు రిటర్న్ చేస్తారు అది గూడా. కాకపోతే దాంట్లో ఎంతో కొంత కట్ చేసుకుంటారు. అది గూడా ఆ విషయం గూడా మీరు అడగండి. కాలేజ్ వాళ్ళని అడిగి మరి ఆ ఫీజులు పే జేయండి. ఓకే. సర్టిఫికేట్‌లయితే డెఫినిట్‌గా ఇస్తారు. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇక ఫోర్త్ ఫేజ్ ఉంటుందా? లేదా? అనే దానికైతే మనకి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఆహ్, చూద్దాం మరి మనకి నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగు ఉంది గదా! సో, ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడుంది అనంటే 21 అండ్ 22 ఉంది. ఇదనమాట. ఇది మనకి ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క షెడ్యూల్ ఇది. 21 అండ్ 22 ఈ 2 డేస్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది కాబట్టి, ఈరోజు ఇంకా 17థే కాబట్టి మనకి 18థ్, 19థ్, 20థ్ మేబీ 21న గూడా మీకు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. చెప్పలేం ఇంకా 3 రోజులో, 4 రోజులో టైం ఉంది గాబట్టి ఈ లోపల ఏదైనా జరగొచ్చు. బట్ ఇప్పుడు యాస్ పర్ టుడే యాస్ ఆన్ టుడే మీరు చేయాల్సింది కంపల్సరీ ఈ ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకనంటే మీకొచ్చిన సీటు రిజర్వ్ అయ్యి ఉండాలి. ఏదో ఒక సీట్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీరు ఇది చేయనట్లయితే మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. రేపు పొద్దునకి మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుందనమాట. కాబట్టి క్యాన్సిల్ అయిన సీట్స్ అన్నీ మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్‌లో వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మిగిలిపోయిన సీట్లు, క్యాన్సిల్ అయిపోయిన సీట్లు అంటే వదిలేసిన సీట్లు ఎవరైతే సీటొచ్చి వదిలేసారో ఫీజు కట్టకుండా అలాంటివి కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు డైరెక్ట్‌గా అసలు నాకు కౌన్సెలింగ్‌లో సీటే వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో, అలా క్యాన్సెల్ చేసుకున్న వాళ్ళు ఫోర్త్ ఫేజ్‌లో మేబీ నాకు తెలిసి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ గనుక ఉన్నట్లయితే. సో, అది కాకుండా ఇంకా మిగిలిన వారు జస్ట్ వదిలేసిన వాళ్ళు లేదంటే ఫీజ్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపు ఎలిజిబులే ఉంటారు. ఏది మనం థర్డ్ ఫేజ్‌కి ఎలాగైతే కండిషన్స్ ఉన్నాయో అలాంటి కండిషన్సే ఉంటాయి దాదాపుగా. కాబట్టి ఆహ్,
ఒక క్యాన్సిల్ చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోర్త్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ ఉంటే. ఒకవేళ అది ఉండేది లేనిది మనకి ఈ 3, 4 డేస్‌లో తెలియాలి. తెలియకపోతే 21, 22 అయితే మనకి డెఫినిట్‌గా ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అది స్టార్ట్ అయ్యే లోపల ఇది చెప్పాలి. ఎందుకనంటే ఒకవేళ ఫోర్త్ ఫేజ్ పెట్టాలి అని అనుకుంటే ఈ డేట్స్ లోపలే పెట్టాలి. ఏది ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందే పెట్టాలి. ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత పెట్టడానికి అది కరెక్ట్ కాదు ప్రొసీజర్. కాబట్టి ఏదున్నా కూడా మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందే ఉండాలి. అంటే ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి తెలియాలి. అంటే ఈ 21, 22కున్న ఇంటర్నల్ స్లైడింగ్‌ని ఆహ్, పోస్ట్‌పోన్ అయినా చేయాలి. లేదనంటే ఆ డేట్స్ అయినా ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన డేట్స్ అయినా అనౌన్స్ చేయాలి. ఏదో ఒకటి జరగాలి. ఏది జరగలేదు 21 వరకు అనంటే 21 రోజు మనకి ఇంటర్నల్ స్లైడింగ్ స్టార్ట్ అయింది అనంటే ఇంక మనకి ఫోర్త్ ఫేజ్ లేనట్లే అనుకోవచ్చు. సో, ఫోర్త్ ఫేజ్ తర్వాత ఇంకా మనకున్న ఆప్షన్స్ ఏంటి అనంటే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనకున్న ఆప్షన్స్ ఏంటి అనంటే అగైన్ స్పాట్ అడ్మిషన్స్ ఏవైతే సీట్స్ మిగిలిపోతాయో లెఫ్ట్ ఓవర్ సీట్స్‌కి, అన్‌ఫిల్డ్ సీట్స్‌కి స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. ఆ స్పాట్ అడ్మిషన్స్ అనేవి మనకి ఏ కాలేజ్‌ది ఆ కాలేజ్‌కే సెపరేట్‌గా ఉంటుంది. ఆ కాలేజ్ వాళ్ళు మీకు న్యూస్ పేపర్‌లో నోటిఫికేషన్ ఇస్తారు లేదా వాళ్ళ వెబ్‌సైట్‌లో పెడతారు. సో, అది చూసుకొని మీరు పర్టిక్యులర్‌గా ఆ డేట్ రోజు మీరు ఎర్లీ మార్నింగ్ 9:30 కల్లా అక్కడికెళ్ళిపోయి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అండ్ నోటిఫికేషన్‌లో ఇస్తారు. ఒక డీడీ కూడా తీసుకొనెళ్ళాలి ఫస్ట్ ఇయర్ ఫీజు. సో, ఆ ప్రొసీజర్‌లో మీరెళ్ళి అక్కడ ఆ కాలేజీ స్పాట్ అడ్మిషన్‌లో పార్టిసిపేట్ చేసినట్లయితే మేబీ మీకు మీ మెరిట్‌ని బట్టి సీట్ వస్తుంది. సో, అక్కడ మీరు డైరెక్ట్‌గా అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. అది స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించింది. ఇక్కడేమవుతదనంటే ఒక్కొక్కసారి కొన్ని కాలేజీలు ఒకే రోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు అలా మల్టిపుల్ కాలేజెస్‌కి వెళ్ళగలిగే సిట్యుయేషన్ ఉండదు. సో, దానికి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో ఏంటో చూడండి. ఎలా చేసుకోవచ్చనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పక్కన దగ్గరలో ఉండే 2 కాలేజీలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ, అక్కడ వెళ్ళి 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తేడాలో అలా ఏమైనా చేయగలిగితే. లేదు అనంటే ఆహ్, ఇక్కడికి ఒక పర్సన్‌ని మీ వాళ్ళని ఎవరినైనా ఒక పర్సన్ ఒక కాలేజ్‌కి, ఇంకొక కాలేజ్‌కి ఇంకో పర్సన్‌ని పంపియడం. మీరు ఒక దగ్గర ఉండడం. ఇలా ఏదైనా చేసి మీరు అలా 2, 3 కాలేజీల్లో ఒకే రోజున్న కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్‌కి ట్రై చేయొచ్చు. బట్ క్యాండిడేట్ అయితే మ్యాండేటరీ అంటారు. బట్ దగ్గరలో ఉన్న కాలేజీలో అయితేనే మీకు చేయగలిగే టైం ఉంటుంది. దూరంగా ఉండే కాలేజీలో అయితే మీరు డెఫినిట్‌గా చేయలేరు. సో, అది చూసుకోండి నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి ఏంటి అనేది స్పాట్ అడ్మిషన్స్‌కి. బట్ దానికి టైం ఉంది. ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాతనే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇక ఒకవేళ మనకి ఫోర్త్ ఫేజ్ గనుక ఉన్నట్లయితే ఫోర్త్ ఫేజ్ తర్వాత స్లైడింగ్ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయన్నమాట. సో, ఇది ప్రొసీజరు జనరల్‌గా. సో, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారంగానైతే మనకి ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రం 21 అండ్ 22 2 డేస్‌లో ఉంటుంది. కాబట్టి దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. దాంట్లో ఏ ఏ సీట్లు, ఏ ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది మనం నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కావాలంటే అదొకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. లేదు అనంటే మీరు మిగిలిపోయిన సీట్లే కాదు ఆహ్, జనరల్‌గా ఏంటంటే ఒక కాలేజ్‌లో కొంతమంది చాలా మందికి సీట్లొచ్చుంటాయి గదా! ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో చాలా మందికి సీట్లొచ్చాయి. సరే ఫోర్త్ ఫేజ్ సంగతి కాసేపు పక్కన పెడితే థర్డ్ ఫేజ్‌లో సీట్‌లు చాలా మందికొచ్చాయి. కానీ అందరూ ఫీజులు కట్టలేదు. కొంతమంది ఆ కాలేజ్ నచ్చకనో, లేకపోతే ఆ బ్రాంచ్ నచ్చకనో వదిలేశారు. ఫీజు కట్టకుండా వదిలేశారు. కొంతమంది డైరెక్ట్‌గా క్యాన్సిలే చేసేసుకున్నారు. సో, అలాంటియి కూడా దీంట్లో యాడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం నిన్న చూసిన ఓన్లీ అన్‌ఫిల్డ్ సీట్సే మాత్రమే కాకుండా కొన్ని ఇట్లాంటి లెఫ్ట్ ఓవర్ సీట్స్ కూడా ఉంటాయన్నమాట. అలాంటి సీట్స్ అంటే క్యాన్సిలేషన్స్, డ్రాపౌట్స్ ఏమైనా ఉంటే వాటిని గూడా మీరు ట్రై జేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏమేం ఖాళీలున్నాయనేది చూడండి. చూసినా పర్లేదు. అవి మాత్రమే కాకుండా ఇంకా వేరేవి గూడా ఉన్నవి అనుకోని మీరు ట్రై జేయొచ్చు. ఓకే. ఆ స్లైడింగ్‌లో ఇప్పుడు ఒక కాలేజీలోనే గదా! వితిన్ దట్ కాలేజ్ మీకు వేరే బ్రాంచ్‌కి మారడానికి మాత్రమే ఈ స్లైడింగ్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో మీకు ఒక కోర్స్ వచ్చుంటుంది ఆల్రెడీ. దాంట్లో ఇంకా వేరే 4, 5 బ్రాంచెస్ ఏమైనా ఉంటే వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచులు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుందనమాట. ఒకవేళ ఖాళీలు ఏమైనా ఉంటే సీటొస్తుంది. లేదనంటే ఇదే ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఇంటర్నల్ స్లైడింగ్‌ని ఆ విధంగా వాడుకోవచ్చు. సో, ఒకవేళ మీకు ఈ ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా మీకు ఆహ్, అప్డేట్ జేస్తాను. కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.